ఈ స్పెషల్ లైవ్ షో విత్ రిటైర్డ్ ఐఏఎస్ జేఎస్ఆర్కే విజయ్ కుమార్ గారికి కాస్త హిస్టరీ పెద్దదే. ఫర్ వేరియస్ రీజన్స్ ఆయన కొంచెం సెన్సేషన్స్ కూడా ఉన్నాయి కెరీర్లో కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్లో డిఫరెంట్ స్టేజెస్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల, లేకపోతే ఆయన ఫేస్ చేసిన కొన్ని అంశాల వల్ల, ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల కొంత సెన్సేషనల్ ఇదిగానే ఉంది. కాకపోతే చాలామందికి రావాల్సినంత నేమ్ అండ్ ఫేమ్ ఆయనకు రాలే. బహుశా నేమ్ అండ్ ఫేమ్ సాధించుకోవడం కోసం మరి ఇప్పుడు ఏమన్నా జనంలోకి వెళ్తున్నారా, జనం గుర్తిస్తారా? చాలామంది రిటైర్ అయినాక చాలా కబుర్లు చెప్తారు. అది హోదాలో ఉన్నప్పుడు, ఐ మీన్ అథారిటీ ఉన్నప్పుడు చేయాల్సినవి చేయరు, కానీ అయిపోయినాక కబుర్లు చాలామంది చెప్తారు. ఆ కబుర్లు చెప్పి జనాన్ని ఆకట్టుకోవడం అనేది ఎంతవరకు సాధ్యం? మరి విజయ్ కుమార్ గారు చెప్పే కబుర్లా, లేక నిజంగానే ఆయన నమ్మిన ఫిలాసఫీ, ఆయన నమ్మిన ఐడియాలజీ, అది అంబేద్కరిజం కావచ్చు, లేకపోతే గాంధీయిజం కావచ్చు, వాటెవర్, ప్రజల్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం, లేదా తాను ప్రజల్లో మింగిలవడం కోసం ఉపయోగిస్తున్నారా? చూడాలి ఎంతవరకు ఆయన సాటిస్ఫై చేయగలరు ప్రజలను అనేది. వారు మనతో స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు, వెల్కమ్ టు స్టూడియో ఫస్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్. పూర్తిగా సర్వీస్ వదిలేసి ఎంతకాలం అయింది? మీరు మీకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతకాలం చేశారు ఎక్స్టెన్షన్ ఇచ్చినాక? అంతా ఒక 5 months అంతే. ఎందుకని? ఆయన బాగానే చూసుకుంటాడుగా నచ్చిన ఐఏఎస్ని. అంటే నాకు ఒక ఆలోచన ఉంది, ఒక ఆశయం ఉంది. ఓకే. సో దాని వైపు ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో. ఏంటి ఆలోచన, ఆశయము? అదే నేను జూలై 23న తడ నుంచి ఒక యాత్ర మొదలుపెట్టాను, ఐక్యత విజయపదం. సో ఇది ప్రధానంగా పేదరికాన్ని ఉద్దేశించి, పేదలను ఉద్దేశించి, ఈ పేదరికం నుండి వీరందరికీ ఒక విముక్తి కలిగించాలన్నటువంటి ఆశయంతో మొదలుపెట్టి, ఈరోజు నిన్న బొబ్బర్లంక అన్న ప్రదేశం మన ధవళేశ్వరం బ్యారేజ్ పక్కన ఉంటుంది. ఒకవైపు మీ ఊరికి దగ్గరే అనుకుంటా. మా ఊరికి కొంచెం దగ్గరే. సో అక్కడ 2548 కిలోమీటర్లు నేను నడిచి ఒకరోజు బ్రేక్ తీసుకున్నాము. రేపు మళ్ళీ రాజమండ్రిలో పునఃప్రారంభం అవుతుంది. 3 దశల్లో ఈ యాత్ర చేయాలి, రాష్ట్రం అంతా తిరగాలి అన్న ఆలోచనతో మొదలుపెట్టాను. నేను అసాధ్యం అని అనను కానీ విజయ్ కుమార్ గారు, దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం, 70s ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో ఆనాటి స్లోగన్ కదా. అవును. మనం చిన్నపిల్లలు, అఫ్కోర్స్ మీరు నాకంటే 10 ఏళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి. అప్పట్లోనే గరీబీ హటావో అనేది చాలా పెద్ద రివల్యూషనరీ స్లోగన్. రెండు అలాగే ఉన్నాయి, గరీబీ అలాగే ఉంది, హటావో అలాగే ఉంది, ఎక్కడికి కదల్లా కదా. గరీబోంకు హటావో అన్నట్టు అయిపోయింది అది, గరీబీ హటావో కాస్త. కానీ అది ఎలా సాధ్యం? మీరు అంటే సంకల్పం వేరు, మనకు ఐడియాలజీ ఉండడం వేరు, ఆశయం వేరు, కానీ ఎలా దాన్ని ఇది చేయగలరు? ఎలా చేద్దామని అంటే అన్లెస్ మీకు పవర్ ఉండాలి. యూ లాస్ ది పవర్, ఇండివిజువల్గా యూ లాస్ ది పవర్. ఇప్పుడు మీకు అసలు పవర్ లేదు, ఎలా చేద్దామని? అంటే వాస్తవంగా మన దేశం పేద దేశంగానే ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలని ఇట్లాంటివన్నీ మొదలుపెట్టిన క్రమంలో అప్పుడు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేది? ఒక ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్. అంటే పై లెవెల్లో అన్నీ సక్రమంగా చేసుకుంటూ ఉంటే అవి కిందకి వస్తాయి అని, అప్పుడు బాక్రానంగల్ అని, హీరాకుడ్ అని ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే డెవలప్మెంట్ వస్తుంది, అది లాస్ట్ మైల్కి రీచ్ అవుతుంది అని అప్పట్లో మొదలుపెట్టి ఒక 2-3 ప్రణాళికలు అయిన తర్వాత దే రియలైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మిడ్ కోర్స్ రివ్యూ అండ్ కరెక్షన్ అనేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. అంటే అక్కడ కొన్ని సిస్టమ్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఉన్నాయి జీఓఐలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఒక స్కీమ్ తెచ్చినా దాన్ని మళ్ళీ మిడ్ టర్మ్ రివ్యూస్, కోర్స్ కరెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అందులో భాగంగా ఈ పంచవర్ష ప్రణాళికలు జరుగుతున్న క్రమంలో మేడం గాంధీ రియలైజ్ అయ్యారు, అసలు పేదలకి ఏమీ రీచ్ కావడం లేదు, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఏం లేదు అనేటువంటిది రియలైజ్ అయిన తర్వాత
ఆఫ్ కోర్స్ పొలిటికల్ రీజన్స్ కూడా ఆవిడ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా కాలం దాకా అలాగే ఉంటే రాజీవ్ గాంధీ గారు ఒకటి రిలీజ్ అయ్యారు. ఎండ్ యూజర్కి వచ్చేసి పావులాను 10 పైసలు 5 పైసలు వెళ్తుంది. సో అసలు అటాక్ అండ్ ప్రావర్టీ అన్న ఫస్ట్ టైం ఆ స్లోగన్ రావడం 1975లో ఐఆర్డిపి ఇవన్నీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. ఆ సీజన్లో కొంత ఇన్పుట్స్ వచ్చాయి. ఒక ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొన్ని అసెట్ బిల్డింగ్ అనేటువంటిది ఎంఎస్ఎంఈలని అవని ఇవని కొంత స్టార్ట్ చేశారు. ఇనిషియేషన్ ఎప్పుడు కూడా ఇనిషియేషన్ లో కొంత ఫిలిప్ ఉంటుంది కదా, అంటే కొంత గ్యాప్ ఉంటుంది. ఆ ఇనిషియేషన్ లో కొంత వచ్చింది. రాను రాను అది కాలక్రమేణా చాలా మార్పులు చెంది ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మనం అవకాశం తీసుకుని అధికారంలో ఉండడానికి వీళ్ళని పావులుగా వాడుకోవాలి అనేటువంటి ఆలోచన విధానం వచ్చి పేదరిక నిర్మూలన కాదు, పేదరికాన్ని పెంచి పోషించాలి అనేటువంటి పదం ఈ రోజు కనిపిస్తూ ఉంది. ఐడియాలజీ మీరు అన్నది కరెక్ట్. ఎలా పెరిగిందంటే పేదలుగానే ఇంకా పేదలుగా ఎక్కువ మాట్లాడితే ఇంకా దిగజారిపోయి వాళ్ళు అలా పడుంటేనే, ఏదో సినిమాలో చెప్పినట్టు వాళ్ళు అలా పడుంటేనే మన పబ్బం గడుపుకోవచ్చు అని అందరూ ఆగతారు. వాళ్ళు వీళ్ళని నో డిఫరెన్స్ ఐ థింక్. ఈ సిచ్యువేషన్లోనే మీరు రిటైర్ అయ్యే టైంకి సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ చాలా కీలకమైన పోస్ట్ ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు ప్లానింగ్ పిఎస్ గా? ప్లానింగ్ లో ఉన్న ఆల్మోస్ట్ 3 years ఆల్మోస్ట్ గుడ్ టైం, నాట్ వెరీ రీజనబుల్ టైం కదా. ఏంటి ఆ 3 ఏళ్లలో మీరు ఇప్పుడు పంచవర్ష ప్రణాళికల గురించి చెప్పారు కదా, ఈ 3 ఏళ్లలో ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ పూరెస్ట్ ఆర్ పూర్? అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఒక పోస్ట్లో ఒక సెక్రటరీగా మనం ఉన్నప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాము. యూ కెన్ సజెస్ట్ ఓన్లీ అంతే. ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క విధానాలని సర్వీస్ డెలివరీ లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా అన్నది పాలసీ మేకింగ్, ఇంప్లిమెంటేషన్, ఇవి రెండు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, అక్కడ గ్యాప్స్ ఉంటే వాటిని ఎలా ఫిల్ చేయాలి అన్న దాని మీద ఎక్కువ శ్రద్ధతో చేయడం జరిగింది. అంటే చాలా మంది ఏం చెప్తుంటారంటే, అంటే మా కొలీగ్స్ చూసి నేను కూడా మిమ్మల్ని చూసేవాడిని, చాలా మంది చెప్తుంటారు. ఏమని చెప్తారంటే, విజయ్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంచి ఇదే ఉండేది, చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా లైక్ చేసేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేసరికి ఇంకా ఆయన సర్వీస్ పెరిగేసరికి ఆటోమేటిక్గా ప్రమోషన్స్ వస్తాయి కదా, ప్రమోషన్స్ కీలకమైన స్థానంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగానే మంచి పొజిషన్స్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఊహించిన దానికంటే బెటర్ పొజిషన్ ఇచ్చి, అఫ్కోర్స్ మరి ఆయన తెలివిందని వాడుకోవాలనుకున్నారా, లేకపోతే తెలివిందని ఉపయోగించుకోవాలనుకున్నారా, లేకపోతే కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఇది ఉంటుంది, దళిత ఆఫీసర్స్ భుజం మీద తుపాకి పెట్టి రాజకీయాలు చేస్తాడు, అట్లా ఏమైనా వాడుకున్నారు తెలియదు, నాకే తెలియదు. కానీ ఇట్లా ఇద్దరి దగ్గర కూడా మంచి పేరే ఉండేది అని అంటారు. సో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ పోస్టింగ్ కరెక్ట్, సీఎం టీడీపీ హయాంలో కదా, అక్కడ విన్నాను నేను, మీరు చెప్తుంటాను అమలాపురం ఆర్డీఓగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు సైన్ చేశాడు. కరెక్ట్, రైట్. ఆ తర్వాత ఆయన గుడ్ బుక్స్ లో ఉన్నారు మీరు చాలా కాలం కదా. సో ఎలా సాగింది ఆ ప్రయాణం? యాక్చువల్గా మేము విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రిక్రూట్ అయ్యాము, గ్రూప్స్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నాము. మేము ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని పోస్టింగ్స్కి వచ్చే సమయానికి మన చంద్రబాబు గారు రెవెన్యూ అండ్ ఫైనాన్స్ సీఎం. యా. సో అప్పుడు నేను యాక్చువల్గా సివిల్ సర్వీసెస్కి అపీర్ అవుతూ ఉండేవాడిని. సో అప్పటికి నాకు ఐపీఎస్ వచ్చింది, మన రాజేంద్ర రెడ్డి సీతారామాంజనేయులు బ్యాచ్. బ్యాచ్మేట్ నేను. అప్పుడు నాకు ఒరిస్సా క్యాడర్ వచ్చింది. సో అది రిజైన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ అపీర్ అయితే నాకు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వచ్చింది, ఐఆర్ఎస్, అది కూడా రిజైన్ చేశాను. మళ్ళీ అపీర్ అయితే నాకు కేరళ క్యాడర్ ఐపీఎస్ వచ్చింది. సో ఆ సక్సెసివ్గా ఒకవైపు అట్లా నడుస్తున్న క్రమంలో ఇది వచ్చినప్పుడు ఇటు వచ్చాను. అందుకోసం కొంత లీవ్ తీసుకున్నాను నేను. నా ట్రైనింగ్ లేట్ అయింది ఇక్కడ. ఓకే. మా బ్యాచ్మేట్స్ అందరూ పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. ఆ మిగిలిపోయిన టైంలో ఈయన సీఎం అయ్యాడు ఆ రోజే. నాకు పోస్టింగ్ ఇవ్వాలి. సో సీఎం అయ్యి ఢిల్లీకి బయలుదేరి వెళ్తా ఉన్నారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. సో లక్ష్మీనారాయణ గారి ఫైల్ తీసుకుని బేగంపేట ఎయిర్పోర్ట్, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అక్కడ మన చంద్రబాబు గారు, అవును,
ఆయన ఫైల్ తీసుకుని వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో ఢిల్లీ ఎక్కుతున్న సీఎం గారితో సంతకం ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఆఖరి సంతకం అది సీఎం. చంద్రబాబు నాయుడు కదా. అప్పుడు నాకు అమలాపురం పోస్టింగ్ ఇచ్చారు. ఓకే. సో అక్కడ చేయడం ఒక 6-7 months గడిచిన తర్వాత ప్రజల వద్దకు పాలన అని పెట్టారు కదా, అవును, ఆ ప్రోగ్రామ్కి వచ్చారు. 1 full day ప్రోగ్రామ్ డిజైన్ చేయమన్నారు అమలాపురం. మీ నేను పనిచేసేది అక్కడ. నాకు 6 కాన్స్టిట్యున్సీలు, 6 మంది ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ ఉండేది. సో నేను మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. మధ్యాహ్నం లంచ్ అంటే జనరల్గా అప్పట్లో సీఎం గారి లంచ్లు అంటే రకరకాల ఐటమ్స్ చేయడం ఆ సిస్టమ్ అంతా ఉండేది కదా గతంలో, అంతకుముందు వీరు అవ్వకముందు. బట్ ఈయన చాలా సింపుల్ కర్డ్ రైస్ లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పటికంటే కొద్దిగా ఎక్కువ తినేవాడు అంతే. సో అది తెలుసు కాబట్టి నేనేం చేశానంటే ఆ పి గన్నవరం దాటిన తర్వాత అక్కడ మొండిపులంక అని దాని పక్కన కొబ్బరి తోటలో పెడదాం లంచ్ అని చెప్పి ప్రపోజ్ చేసి, ప్రజల వద్దకు పాలన రోడ్డు మీద వెళ్తుంటాం కదా, రోడ్డు పక్కన ఆపి తోటలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. అక్కడ లంచ్ ఆర్గనైజ్ చేసాం. భోజనం చేస్తున్నప్పుడు అడిగారు నన్ను, ఎలా ఉంది ఫీడ్బ్యాక్, ప్రభుత్వం ఎలా ఉంది, పీపుల్ ఆస్పిరేషన్స్ ఎలా ఉన్నాయని మామూలుగా అడిగారు ఆయన. ఇదంతా సీఎం అయిన 6 నెలలకే 7-8 నెలలు అంతే అడిగారు. ఫస్ట్ లాంచింగే ప్రజల వద్ద పాలన కదా. సో దానికోసం వచ్చారు, అడిగితే నేను చెప్పాను, సార్ యాక్చువల్గా ప్రైమరీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ప్రాథమిక అవసరాలే జనం ఎక్కువ కోరుకుంటున్నారు. పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, నీళ్ళ స్థలాలు లేవు. సో ఈ విధంగా కోరుకుంటున్నారని చెప్తూ గత 6 monthsలో నేను మన 1952 నుంచి ఇప్పటి వరకు 45 yearsలో 12,000 ఇచ్చారు ఇక్కడ ఇళ్ళ స్థలాలు. నేను వచ్చిన 6 నెలల్లో 18,000 ఇచ్చాను. అది ఏ విధంగా ఇవ్వగలిగామంటే, మీరు దేవస్థానం భూములు కూడా సేకరణ చేసి ఇవ్వచ్చు అని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని పెట్టుకుని ఇక్కడ భూములు ఎవరు ఇవ్వట్లేదు, బికాజ్ వాల్యూ చాలా ఎక్కువ కదా, రైతులు రాకపోతే నేను అన్ని గ్రామాలు తిరిగి. అవును, అప్పుడు ఇళ్ల స్థలాల కోసం అయితే ఇవ్వచ్చు అనేది ఫారెస్ట్ ఎండోమెంట్ ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ అవకాశం ఏ రోజైతే దొరికిందో అక్కడ భూమి దొరకని సమయంలో దీన్ని తీసుకుని నేను 108 గ్రామాల్లో తిరిగి 16 మండలాల్లో 18,000 6 నెలల్లో ఇచ్చాను. ఆ విషయం చెప్పాను. అది పెన్షన్స్ క్వార్టర్లీ బడ్జెట్లు ఇవ్వండి, అలాగే రేషన్ కార్డ్స్ స్ప్లిట్ చేసి కొత్తగా ఏర్పడిన ఫ్యామిలీస్కి ఇద్దాము. దానివల్ల బడ్డెన్ ఏం పెద్దగా పెరగదు, ఎందుకంటే భర్త ఈ కుటుంబం నుంచి వస్తాడు, భార్య ఆ కుటుంబం నుంచి వస్తుంది. వాళ్ళిద్దరు పేర్లు దాని నుంచి డిలీట్ చేసి వీళ్ళు కొత్త కార్డు ఇద్దామని చెప్పాను. సో అప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక కార్డు ఇచ్చినట్టు ఉంటుంది కదా అన్న. అంటే ఆయన అన్నాడు, మరి ఫ్యామిలీస్ పెరిగిపోతాయి కదా, రేపు ఫ్యామిలీ వైజ్ బెనిఫిట్ ఇచ్చినప్పుడు మనకు బడ్డెన్ అవ్వదా అని అడిగాడు. ఆయన ఎకనమిస్టే. అదే అసలు వెంటనే అడుగుతారు, అసలు ఎకానమీ అవుతుంది కానీ మన ఫ్యామిలీని రికగ్నైజ్ చేయాలి కదా, అది వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని మనం సాచురేషన్ బేస్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అక్కడ సాచురేషన్ బేస్లో వెళ్ళాలి సార్ మనం, అంతేగాని అక్కడ రేషన్ పెట్టకూడదని అంటే ఒప్పుకున్నాడు వెంటనే. నెక్స్ట్ డే వచ్చి అసెంబ్లీలో, పాలిట్ బ్యూరోలో, క్యాబినెట్లో కూడా ప్రశంసిస్తూ ఇలా ఒక ఆఫీసర్ చేశారని నన్ను అభినందిస్తూ 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన ప్రగతి మేము 6 నెలల్లో చేశామని చెప్పారు. వాళ్ళు 12,000 50 సంవత్సరాలు, నేను 18,000 6 నెలల్లోనే మా ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చాం, మా పని విధానం ఇది అని ఆయన క్రెడిట్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఐడియా ఇచ్చారు. మాట్లాడితే స్వతంత్రం వచ్చాక ఎవడు ఇవ్వనని ఇచ్చానంటూ ఉంటాడు అడిగిన ఇళ్ల స్థలాలు. అదే ఐడియా ఇచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆయన ముందే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా ఇళ్ల స్థలాలు 30 లక్షలు ఎక్కడ ఉందిలే. సో అది ముందు లేదు, అర్థమైపోయింది నాకు. సో అలా మొట్టమొదటి అప్రిషియేషన్ ఆయన ఇవ్వడం, మీ కెరీర్ లో ఫస్ట్ అప్రిషియేషన్ అండ్ సీఎం గా ఆయనకి ఇనిషియల్ డేస్ లో. అండ్ మోర్ ఓవర్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అనేది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ కదా. సీఎం స్థాయిలో ఆ స్థాయి ఆఫీసర్స్ రికగ్నైజ్ అవ్వడం, గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం తక్కువ, అరుదుగా ఉంటుంది. ఒక్కసారి కొంచెం జిల్లా స్థాయికి వచ్చినప్పుడు సీఎం లెవెల్లో గుర్తుంటారు, చిన్న అది సబ్ డివిజన్ లెవెల్ కదా. బట్ ఆ రోజులోనే ఆ స్థాయిలోనే సీఎం ఐడెంటిఫై చేయడం, మళ్ళీ నా పోస్టింగ్స్లో వివాదాలు రావడం, నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే 1000 మంది రోడ్డు మీద ఎక్కడం. నల్గొండ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జరిగింది, అమలాపురం జరిగినాక 1000 మంది వచ్చేటప్పటికి ఇచ్చిన ఆర్డర్ మళ్ళీ ఆపారు నాది. నాకు ముందు పోస్టింగ్ లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు, తర్వాత ఆపి మళ్ళీ రెండోసారి చేసినప్పుడు నాకు పెనుగొండ వేశారు, విత్ పోస్టింగ్ మార్చారు అనమాట. ఆ తర్వాత నల్గొండలో కూడా అలాంటి సిచ్యువేషన్ అరేంజ్ అయింది. అక్కడ పరిటాల రవితో గొడవ మీకు? అది పెనుగొండలో గొడవ లేకపోతే జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్? అది ఎండు కాదు, గొడవ లేదు. ఒక ఇదేముందంటే విజయ్ కుమార్ ఎప్పుడు కూడా
హై హెడెడ్గాను లేకపోతే ఎవరిని కేర్ చేయకుండానూ ఉంటాడు. ఏ పార్టీ అయినా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరితోనైనా ఉంటారు. అందుకనే ఆయనతో గ్యాప్స్ ఉంటాయి అందరికీ అని అంటారు. అది ఏమో నాకు తెలియదు. రవితో యూ హ్యాడ్ సమ్ గ్యాప్. అంటే హై హ్యాండెడ్గా ఉండడం అంటే ఒక్కొక్కరు ఒక రకంగా దాన్ని వ్యక్తం చేయొచ్చు. మనం అప్రైట్గా ఉండి సిన్సియర్గా అలాగే కనపడుతుందిగా మరి చాలా మందికి. అది మనం అనుకునేది, వాళ్ళు అనుకునేది అట్లా. యాక్చువల్గా రవి గారితో అసలు ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఒక సబ్జెక్ట్ అంటే అక్కడ ఆ ఏరియాలో కొంచెం ఫ్యాక్షనిజము, తర్వాత ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇరు వర్గాలను పిలిచి మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. నేను చేరినప్పుడు ఆయన నన్ను ఇన్వాల్వ్ కాలేదు, నాకేం అభ్యంతరాలు చేయలేదు. నేను నేరుగా వెళ్ళాను, చేరాను, అయిపోయింది, నడుస్తుంది. 1 నెల 2 నెలలు గడిచినాక మన పని విధానం అబ్జర్వ్ చేస్తారు కదా. ఒక కొత్త చెరువు అనే మండలం ఉంది, మినిస్టర్ కదా అప్పుడు. ఆ తర్వాత మంత్రిని తీసేశారు. తర్వాత పోయింది. కొత్త చెరువు నుంచి ఒక సబ్జెక్ట్ వెళ్ళి నా ల్యాండ్ ఇష్యూ ఉంది, మీరు సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పండి అని అడిగాడు. ఎందుకు అనవసరంగా నేను చేసిన కాడి నుంచి నీది అవుద్దా అవదో, నేరుగా వెళ్ళి అడుగు, ఆయన చేసేస్తాడని చెప్పాడు. ఎవరైనా నేరుగా వెళ్ళి అడిగితే న్యాయం ఉంటే అయిపోద్ది, కాబట్టి నువ్వు అక్కడిక్కడ రికమెండేషన్ చేయించుకోకు, డైరెక్ట్గా వెళ్ళాడు. అది ఆ తర్వాత జూబ్లీ హిల్స్ అటాక్ అయింది. అటాక్ అయిన రోజు నేను అమలాపురం నుంచి వచ్చినాను కదా, బాలయోగి గారి పరిచయం అది ఉండటం వల్ల నేను బాలయోగి గారు హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని చూడటం జరిగింది నిమ్స్లో. ఓకే. సో పరామర్శించిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏ విషయానికి కూడా నేను చేస్తున్న పనికి అసలు ఎక్కడ అడ్డం వచ్చేవారు కాదు. ఎందుకంటే మనం నిజాయితీగా చేస్తున్నాం, న్యాయం చేస్తున్నాం అనేది ఆయన అబ్జర్వ్ చేసుకున్నాడు. ఈ ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చిందంటే ఎలక్షన్ టైంలో పోలింగ్ బూతుల్లో ఉన్న ఏజెంట్స్ని భయపెట్టి పంపించేయటం, వాళ్ళని బెదిరించి రాయలసీమలో కామనేగా జరిగేది. అలా జరుగుతుంది. సో మేము ఒక కలెక్టర్ మీటింగ్ పెట్టి చేస్తున్న సమయంలో వాళ్ళు చెప్పారు, తహసీల్దార్స్ వీళ్ళందరూ చెప్పారు, సార్ మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, ఉదయం 7 గంటలకు పోలింగ్ వచ్చేసే టైంకి మా ఓట్లు అయిపోయినాయి అని చెప్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, దేనికి సార్ ఈ ఎక్సర్సైజ్ అంతా అని ఒక తహసీల్దార్ మామూలుగా ఆ కింద స్థాయి వాళ్ళు అంత ఇదిగా మాట్లాడాడు, ఆవేశంగా మాట్లాడేశాడు. అప్పుడు కలెక్టర్ షాక్ అయ్యి, ఏంటిది విజయ్ ఇలాగా ఎలా చెప్తున్నారు ఏంటి ఆఫీసర్స్, యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్ అని అన్నాడు. అంటే నువ్వు తీసుకో, సీ దట్ ఇట్ ఈస్ డన్ ఫెయిర్లీ అని చెప్పేసి అన్నాడు. ఆ ఒక్క మాటతోటి ఇక ఐ టుక్ ఇన్ గాడ్ ఇన్ టు యాక్షన్లోకి వెళ్ళి ఇక దానికి ఒక స్కీమ్ డిజైన్ చేసి ముందు రోజే అక్కడ బ్యాలెట్ పేపర్లు తీసుకుని గుద్దేయడం అలవాటు ఉంది. నేను బ్యాలెట్ పేపర్లు పంపించలేదు ముందు రోజు. మామూలుగా ముందు రోజు మెన్ అండ్ మెటీరియల్ వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే విధానంలో నుంచి ఒక మార్పు తీసుకుని, అంటే దానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నాం. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా ఇది సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్తున్నావు, నువ్వు ఏదన్నా వస్తే నువ్వు పర్సనల్గా బాధ్యుడు అని చెప్పారు. అయినా సరే పర్వాలేదు నేను చేస్తానని పర్మిషన్ తీసుకుని మెన్ అండ్ మెటీరియల్లో అన్నీ పంపించి బ్యాలెట్ పేపర్ పంపించలేదు. అదొక్కటే ఉదయం 5 గంటలకు మొదలుపెట్టి 6:30 కల్లా చేర్చా, 7 గంటలకు పోలింగ్. సో అంటే వాళ్ళకి స్కోప్ ఇవ్వకుండా ఉండాలని. సో ఆ విధంగా ముందు రోజు బోత్ సైడ్స్ చేస్తారు కదా రిగ్గింగ్. అంటే అక్కడ అంత లేదు బలం. అంటే ఆయన అప్పుడు స్ట్రాంగ్ కాబట్టి ఆయన ఎక్కువ ఉండేది, అవతల వర్గం కూడా చేస్తుంది. వాళ్ళకు హోల్డ్ ఉన్న 2 మండలాలు ఉన్నాయి ఉండే దగ్గర. గతంలో పెనుగొండ కాన్స్టిట్యున్సీలో వెంకటాపురము అవి వీళ్ళ హోల్డ్ 3 మండలాలు ఉంటాయి, 2 మండలాలు అపోనెంట్స్ ఉంటాయి, రైట్. అంటే ధర్మవరం కూడా ఉంటుంది, ధర్మవరం కూడా ఉంటుంది. సో ఆ ధర్మవరంలో ఒక రకం, ఇక్కడ ఒక రకం ఉంటుంది. అవును. కనగనపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి అండ్ నేటివ్ ప్లేస్. సో అట్లాంటి క్రమంలో ముందు రోజు జరిగే రిగ్గింగ్ ఆపేసాం. అప్పుడు సెల్ ఫోన్లు ఏం లేవు కదా. 2 ఫేజ్ అయిందా? వీళ్ళ విధానం ఎట్లా అంటే ప్లాన్ ముందు రోజు సగం బూతులు చేసేస్తారు, పోలింగ్ రోజు మిగిలిన సగం బూతులు. అప్పుడు బ్యాలెట్ కదా. అది ఆగిపోయినాక 2వ రోజు వీళ్ళు కొంచెం డిఫెన్స్ లో పడ్డారు. ఫస్ట్ రోజు ప్లాన్ పోయింది కదా, 2వ రోజు ఎలా చేయాలో అర్థం కాక ఇంకా ఆయన యాక్షన్లోకి వచ్చేసి బూత్కి వెళ్ళి ఏజెంట్లని భయపెట్టి పంపించాడు బయటికి. అట్లా 63 బూతుల్లో పంపించారు. ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు, మధ్యాహ్నానికి లేరు. ఈ అబ్జర్వర్స్ ఉంటారు కదా, అబ్జర్వర్స్ అది అబ్జర్వ్ చేసి నాకు చెప్పారు వైర్లెస్ సెట్లో ఇలా జరుగుతుందని చెప్తే, యాక్చువల్గా ఆ రోజు అబ్జర్వర్కి వచ్చిన ఆయన టీఎం విజయభాస్కర్ అని మొన్న రీసెంట్గా చీఫ్ సెక్రటరీగా చేశారు కర్ణాటకలో, మొన్న రిటైర్ అయ్యాడు.
చెప్తే నేను ఐ స్టార్టెడ్ కౌంటింగ్ ఎక్కడెక్కడ జరిగింది ఏంటని. ఆ డేటా అంతా తీసుకుని ఒక ఇన్ఫరెన్స్ తీసుకున్నాం అనమాట. ఇలాగా జరిగింది, అందువల్ల ఏజెంట్లు వెళ్ళిపోయారు. రెండు వైపులా ఏజెంట్లు లేనప్పుడు ఫెయిర్ పోల్ జరిగిందని మనం నిర్ధారించలేము, ఇరు వర్గాలు ఉన్నప్పుడే కదా అన్నటువంటి కోణంలో ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ నేను నేరుగా పంపించాను. ఈవెన్ కలెక్టర్ వీళ్ళెవరు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. రిటర్నింగ్ ఆఫీసర్గా నేను పంపించాను ఎలక్షన్ కమిషన్. అప్పుడు వాళ్ళు ఒక 4 చోట్ల ఇంకు పోశారు. మొత్తం 67 బూతుల్లోనూ రీపోలింగ్ డైరెక్ట్గా ఆర్డర్ చేశారు. టోటల్ 67, అది బిగ్గెస్ట్. అసలు ఎక్కడ ఎప్పుడు అన్ని ఒక కాన్స్టిట్యున్సీలో రీపోలింగ్ అనేది జరగలేదు. అప్పుడు ఇంకా చాలా సీరియస్ అయిపోయి గవర్నమెంట్ అందరూ అప్పుడు మాధవ్ గారే సిఎస్, ఆయన ఫోన్ చేసి ఏంటి బాబు ఇలాగ ఎలా చేసావు బాబు అది అని. తర్వాత ఆయన ప్రసాద్ అని సెక్రటరీ పొలిటికల్, ఆయన అయితే క్లాస్ తీసుకున్నాడు నాకు బాగా. తీసుకుని ఇట్లా జరిగింది నేను చెప్పాను. ఇంకా మీరు సర్వీస్లో కొత్తగా వస్తారు, అంత మేమే అనుకుంటారు, ముందు వెనక చూడరు, వ్యవస్థ ఇవన్నీ చాలా మంది పోస్టింగ్ రాగానే ఇవన్నీ మాట్లాడారు. మాట్లాడినాక సరే అక్కడ మరి నిజం చెప్పాలంటే 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఓటు హక్కు వాడుకున్న వాళ్ళు ఆ రోజు వాడుకోగలిగారు. సో చాలామంది ఫస్ట్ టైం మేము ఓటేస్తున్నాం అని చెప్పి ఆ రీపోలింగ్. అప్పుడు ఎలక్షన్ కమిషన్ నాకు ఒక సజెషన్ ఇచ్చింది, ఇది జరిగిన సమయంలో నువ్వు చర్యలు తీసుకోవాలి కదా, మరి ఎందుకు తీసుకోలేదు, ఈ రీపోలింగ్ టైంలో అయినా తీసుకో అని చెప్పారు. అప్పుడు నేను ఆయనకి ప్రొహిబిషన్ ఆర్డర్ ఇష్యూ చేశాను, మూమెంట్ లేకుండా ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ అనేటువంటిది ఒకటి ఇచ్చినాం. దాని మీద హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి నా ఆర్డర్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ని స్టే చేయమని అడిగాడు ఆయన. ఎందుకని అడిగాడంటే నేను ఓటేయాలి కదా, నన్ను వెళ్ళనీయకుండా అరెస్ట్ చేస్తే నా ఫండమెంటల్ రైట్ అబ్రిడ్జ్ అవుతుందని వెళ్ళాడు. దాని హైకోర్టు ఏమి ఇచ్చిందంటే అతని ఆర్డర్ మేము మాడిఫై చేయం, నువ్వు కావాల్సింది ఓటే కాబట్టి ఒక ఎస్పీని ఇస్తాం నీకు, ఎస్పీ వెంట పెట్టుకెళ్ళి ఓటు వేయించుకొస్తాడని చెప్పాడు. సరే, అంటే ఒకటి ఇది అది పరిటాల రవి అయినా లేకపోతే ఇంకొకరైనా ఆ రకమైన ఇది ఉండాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు. డెమోక్రసీ ఎక్కడైనా మనం డెమోక్రసీగా టాప్ ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు పరిటాల రవినా లేకపోతే డెమోక్రసీ అన్నప్పుడు మీరు డెమోక్రసీకే ప్రయారిటీ ఇచ్చారు కదా, సో మీరు అదే కదా చేసింది. సో దీనికి ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా దేని దానికే ఫ్రెండ్షిప్ ఉన్నా ఇది ఇదే అది అదే, అల్టిమేట్గా ప్రజాస్వామ్యానికే మనం ప్రయారిటీ ఇవ్వాలి. అది చాలా కీలకమైంది. అది నెక్స్ట్ లెవెల్లో మనం మాట్లాడదాం. ఈ మొత్తం ఇదంతా ఎంత మొత్తం 32 ఏళ్ళ సర్వీస్ మీది అంతే కదా. 32 years సర్వీస్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సహజంగా ఏ సీఎం అయినా ఎంతో నమ్మకస్తుడైతేనో ఎంతో టాలెంటెడ్ అయితేనో అంతే కదా, కొన్ని సందర్భాల్లో టాలెంట్ అంతగా కాకపోయినా నమ్మకస్తుడైతేనే ఎక్స్టెన్షన్ ఇస్తారు. చాలామందిని చూసాం, మేము అందరం కూడా ఐఏఎస్ ఐపీఎస్ అని. మీకు ఇచ్చిన ఎక్స్టెన్షన్ ఎందుకు మీరు వద్దనుకున్నారు? అంటే నాకు చెప్పారు మీరు, బట్ స్టిల్ ఐ హ్యావ్ డౌట్. అంటే నాకు ముందు నుంచి మెయిన్ నా తండ్రి తల్లి వారి యొక్క స్ఫూర్తితో మొదటి నుంచి కూడా సర్వీస్ చేయాలి. వాళ్ళేంటి ప్రొఫెషన్ ఉండేదా? లేదు, యాక్చువల్లీ నా ఫాదర్ వెల్ ఎడ్యుకేటెడే, కాకపోతే ఆయన ఏమి వ్యవసాయంలోనే ఉండేవారు. అప్పుడు జాబ్ తీసుకోలేదు, అవకాశం వచ్చినా కూడా తీసుకోలేదు సర్టన్ రీజన్స్ తోటి. అయితే ఆయన ఎప్పుడు కూడా నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి అనేది నేర్పిస్తూ ఉండేవారు. ఆయన కూడా సాయంత్రం పూట ఊరందరిని పిలిచి కూర్చోబెట్టి పిల్లలందరికీ చదువు చెప్పడం ఇట్లాంటి వాలంటరీగా చేసి నా ముందు జనరేషన్ ఆ తర్వాత అఫిలియేషన్స్ ఉండేవా ఆర్గనైజేషన్? లేదు, అట్లా ఇండివిజువల్గానే ఆయన ఇండివిజువల్గానే చేశారు. చేసి అట్లా చాలామందికి విద్యనిచ్చి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేసి కొన్ని 30-40 కుటుంబాలు పిల్లలు ఆ ఒక్క ఊరు నుంచి వెల్ ఎడ్యుకేట్ అయ్యి సెటిల్ అయ్యే సిచ్యువేషన్ తెచ్చారు. ఆ ప్రాసెస్లో నాకు కూడా నువ్వు బాగా చదువుకుని ప్రజలకు సేవ చేయాలి, డాక్టర్ అయితే మంచి సేవ చేయొచ్చు, మనం మనిషి నిలబెట్టవచ్చు, దేవుడు జన్మనిస్తాడు, ఆ జన్మ మనం నిలబెట్టవచ్చు అని అట్లా నేర్పిస్తూ ఉండేవారు. ఆయన కోసం ఒకసారి ట్రై చేశాను, వెంటనే నాకు రాలేదు. ఆ తర్వాత ఇంకా అది ఇవ్వలేకపోయాను కాబట్టి బాగా బెస్ట్గా ఏమి ఇవ్వచ్చు అని వెతకడం స్టార్ట్ చేసి, అందుకని ఐపీఎస్ వచ్చినాక కూడా కాదు ఐఏఎస్లోకి రావాలనేటువంటి ఉద్దేశం కూడా వాట్ ఈస్ ద బెస్ట్ అది నా నాన్నగారికి ఇవ్వాలి. బికాజ్ ఆయన అడిగింది నేను చేయలేకపోయాను, ఇంతకు మించి చేశాను అని ఆయన తృప్తి చెందాలని అలాంటి ఒక తపనతో చేశాను.
బట్ అది కూడా దేనికి అని అంటే జనానికి, ప్రజలకు సేవ చేయాలి, తోటి మనిషికి నువ్వు సహాయపడాలి. అదే మన యొక్క సార్థకత. ఇప్పుడు ఆ ఏరియాలో ఇప్పుడు ముత్యాల రాజు ఇలా కొద్దిమంది ఉన్నారు, ఐఏఎస్లు అయిన వాళ్ళు, ఇంకా ఐపీఎస్లు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పైగా ఈ మీ సెక్షన్స్, మా కొల్లేరు ప్రాంతం, ఈ దళిత్ సెక్షన్స్ నుంచి చాలా తక్కువ మంది. అసలు మామూలుగానే అంత అంత అణగారిన సప్రెషన్ నుంచి, పేదరికం నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు ఇంకా కొంచెం పైకి రావాలి అంటే ఎంతో సంఘర్షణ, అన్ని రకాలుగా మానసిక సంఘర్షణ, సామాజిక సంఘర్షణ, ఆర్థిక సంఘర్షణ, వీటన్నింటినీ తొక్కుకుంటూ ఎదుర్కొంటూ వెళ్ళాలి కదా. సో మీ విలేజ్లో మీరు కాకుండా ఇంకెవరన్నా అయ్యారా? ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయికి అయితే రాలేదు. డిఫరెంట్ జాబ్స్లోకి అయితే నాన్నగారి దగ్గర ట్యూషన్ నేర్చుకున్న వాళ్ళు అందరూ ఏదో ఒక స్థాయికి అయితే వచ్చారు, ఏదో పొజిషన్కి వచ్చారు, జాబ్స్ లేదా బిజినెస్, అట్లా ఆ విద్య వల్ల వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యారు. అంటే మామూలుగా ఒక ఇదేముందంటే ఈ రిజర్వేషన్స్ లేకపోతే ఈ అవకాశాల వల్ల ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, మైనార్టీస్ మేజర్గా వీళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. ఈ ఓసీస్ కంటే అంటే ఓసీస్ బాగా కొంచెం ఎంతో కాస్త ఆర్థిక స్తోమత ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాగో ఏదో చేసుకోగలరు. వీళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వస్తాయి. వాళ్ళకి వచ్చిన తర్వాత అంతటితోనే ఇంకా వాళ్ళే నాకు వచ్చింది. సపోజ్ మీరే ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, డోంట్ మిస్అండర్స్టాండ్. విజయ్ కుమార్ నాకు వచ్చింది, నేను, నా కొడుకు, లేకపోతే నా కోడలు, ఇంతే. అరే నాకు వచ్చింది కదా, ఇంకా నాకు వచ్చేసింది, నేను దాన్ని ఏమంటారు, క్రీమీ లేయర్ అయిపోయింది, ఇంకెవరికైనా అవకాశం రావాలి, అట్లా ఆలోచించరు అనేది ఒకటి ఉందండి, ఆ విమర్శ బాగా. మీరు ఎప్పుడైనా ఆలోచించారు అలాగా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది, దానిని మార్చాలి, అలా మారాలి అనేటువంటి విషయాన్ని నేను, అంటే నాకు 1991 సెంటినరీ సెలబ్రేషన్స్ అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గురించి తెలుసుకోవడం జరిగింది. అప్పటి వరకు పెద్ద అవగాహన లేదు, ఊరికి వినడం, చూడటం, చేయటం, ఇట్లాంటి అంటే లోతుగా ఆయన సిద్ధాంతాన్ని, ఆలోచనని తెలుసుకోవడం. వ్యక్తిగా అయితే చేశాము, మా ఊర్లో విగ్రహం 85లోనే మేము పిల్లలందరం కలిసి పెట్టాము అప్పుడు. కానీ సిద్ధాంతం అన్నది 91 అర్థం చేసుకోవడం అన్నది అప్పటి నుంచి కూడా ఆయన చివరి రోజుల్లో ఏదైతే ఒక సందేశాన్ని ఇచ్చాడో, ఏమనంటే ఎవరైతే ఈ అభివృద్ధి ఫలాలు అంటే నా పోరాట ఫలాలు అందుకున్నారో వారి సొంత ఎదుగుదలకి, వారి కుటుంబాల ఎదుగుదలకి మాత్రమే పరిమితం అవుతూ స్వార్థపరులుగా తయారవుతున్నారు. నేను ఒంటరిగా పోరాడి తీసుకొచ్చినటువంటి ఈ రథాన్ని ఒక్కరైనా ముందుకు తీసుకెళ్తారేమో అని అనుకుంటే ఎవరూ రావడం లేదు. అందుకోసమే వారికి ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయినా పర్వాలేదు, ఉన్న చోటను ఉంచండి, వెనక్కి మాత్రం లాగొద్దు అని ఆయన చివరి సందేశంలో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని నేను ప్రతి ఫోరంలోనూ, ప్రతి సమావేశంలోనూ, ఎక్కడెక్కడ ఎస్పెషల్లీ ఏదో ఒక చిన్న అవకాశం పొంది ఎదుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిరంతరంగా చెప్తూ వచ్చాను. ఈవెన్ జిల్లాలో వెళ్ళి గెజెటెడ్ ఆఫీసర్స్కి వాళ్ళందరికీ మీటింగ్స్ పెట్టి 3 విషయాల్లో మీరు ముందుకు రండి. ఒకటి, 10% ఆఫ్ యువర్ టైం, 10% ఆఫ్ యువర్ టాలెంట్, 10% ఆఫ్ యువర్ ట్రెజర్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి వాడండి. వాళ్ళు ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, మైనారిటీ ఎవరైనా కూడా మనిషి. సో దట్స్ వాట్ బాబు సాహెబ్ సేస్. సో కాబట్టి ఆయన మీరెంతో గౌరవిస్తారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న సందేశం, దానికోసం మీరు 3 Tలు, టైం, టాలెంట్ అండ్ ట్రెజర్, 10% తిరిగి కమ్యూనిటీ కోసం చేయండి అనేది విస్తృతంగా నేను దొరికిన ప్రతి అవకాశంలోనూ చెప్పడం. అంతకు మించే నేను చేసినటువంటి ప్రతి ఉద్యోగంలోనూ పనిచేయటం జరిగింది. అసలు ఆ రోజు ఇప్పుడు అమలాపురం లాంటి ప్లేస్లో ఒక అంగుళం కూడా చాలా వాల్యూ భూమి. అలాంటి చోట 6 నెలల్లో 18,000 మందికి ఇళ్ల స్థలాలు. ఇప్పుడు నేను యాత్ర చేస్తే మళ్ళీ ఇప్పుడు అమలాపురం ప్రాంతం తిరుగుతున్నాను. వాళ్ళు అప్పుడున్న వాళ్ళు అందరూ చాలా మంది లేరు, కానీ ఇప్పుడు తీసుకెళ్ళి చూపిస్తున్నారు, సార్ మీరు ఇచ్చిన స్థలం ఇలా మేడ కట్టుకున్నాను, డాబా కట్టుకున్నాను అని చూపిస్తుంటే అది ఎంత తృప్తినిస్తుంది. సో అది కేవలం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది మర్చిపోకుండా ఉండడం అనేది ఒకటైతే, మన చుట్టూ ఉన్న మనుషులకి సహాయం చేయకపోతే దేనికోసం మనం జీవిస్తున్నాము? మన కోసం మనం జీవించడానికైతే ఇన్ని అవసరం లేదు. అది ముందు నుంచి నాకు ఎంబైబ్ చేసి ఉన్నారు మా నాన్నగారు. సో మా అమ్మ కూడా
అదే దృక్పథంతో పనిచేసాం, అలాగే ముందుకు వచ్చాం. సో దాన్ని కంటిన్యూ చేయడానికే ఇప్పుడు ఈ యాత్ర కూడా చేస్తాం. ఇట్స్ గుడ్. అంటే ఒకటండి, మనకున్న విద్వత్తుని అది యాత్ర ద్వారానో లేకపోతే ఇంకొక రూపంలోనో 10 మందికి తెలియజేయడం అనేది మంచిది కూడా, మంచిదే కాదు, మంచిదే, అవసరం కూడా. కాకపోతే విజయ్ కుమార్ గారు ఇది చేయడానికి నాకు చాలామంది మిత్రులు సీనియర్లో జూనియర్లో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఆకునూరు మురళీ గారు ఉన్నారు, ఐఏఎస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా సన్నిహితులు, ఐపీఎస్, చాలా మంచి పొజిషన్కి వచ్చి రిజైన్ చేశాడు. సోషల్ వెల్ఫేర్లో ఆయన చేసిన సర్వీస్ మీకు తెలుసు ఎంత బాగా, కొలీగ్స్ కదా. సో వాళ్ళు సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి బయటకు వచ్చారు. ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు మీరు తిన్నట్టు ఆయన ఎప్పటి నుంచి తిరుగుతున్నాడు. సో మీరు ఎందుకు రిటైర్ అయ్యేదాకా ఆగారనేది నాకు ఒక పెద్ద డౌట్. అంటే చివరి నిమిషం దాకా అధికారాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నారా? చివరి నిమిషం దాకా ఆ హోదాని, ఆ పవర్ని ఎంజాయ్ చేసి అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఇంకా ఇంట్లో కూర్చోవడమే కదా. ఎవరు గుర్తిస్తారు? ఎప్పుడన్నా ఏదన్నా అవసరం అయితే సార్ నమస్తే అంటారు, అంతకుమించి ఉండదు. అది రిగెయిన్ అవ్వడం కోసం మళ్ళీ ఏమన్నా ఇటు ఈ బాట పట్టు. మనం ఇక కొంచెం దీంట్లోకి వెళ్ళిపోదాం, స్పీడ్ దీంట్లోకి. ఎందుకు మీరు ఇంత ఐడియాలజీ ఉందని ఇప్పుడు దాకా చెప్పుకొచ్చారు కదా, ఇది చేయడానికి రిటైర్ దాకా ఆగాలనా? అది ఇంతకుముందు నేను ప్రస్తావించాను. ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ అవ్వడం అనేటువంటిది అది చాలా సామాన్యమైన విషయం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనం చేయడానికి. సో నాకు వచ్చినటువంటి మొదటి పోస్టింగ్ ఇంతకుముందు నేను చెప్పిన అమలాపురం దగ్గర నుంచి ఆఖరుగా ఒక ప్లానింగ్ సెక్రటరీగా వచ్చే వరకు కూడా ఎవ్రీ ఆపర్చునిటీ ఐ మేడ్ యూజ్ కంప్లీట్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పూర్ అండ్ హెల్పింగ్ ద పూర్. అంత మంచి అవకాశాన్ని వదిలేసి నేను ఇంకేదో చేస్తాను అని బయటకు రావడం ఎంతవరకు సమంజసం అనేటువంటి ఒక ఇంట్రాస్పెక్షన్ నేను చాలా రోజులు చేసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇలా ప్రజల దగ్గరికి రావాలి, వారి సమస్యలు తెలుసుకుని ఇంకా మెరుగైన రీతిలో పనిచేయాలనేటువంటి ఆలోచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడున్న అవకాశం వదిలేసి మనం ఏం చేస్తాము అనేటువంటి ఒక దీనిలో ఉన్న దానిలో మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తూ, అంటే ఇప్పుడు నేను ఇళ్ల స్థలాల గురించి చెప్పాను, అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రికార్డు ఉంది. ఆదిలాబాద్లో చేసినప్పుడు 5,500 మందికి 5,500 ఎకరాలు భూములు ఇచ్చాం. ఇంచుమించు 18 కోట్లు మన కొమరం భీం ప్రాజెక్టులో కానీ, మన ఎల్లంపల్లి ప్రాజెక్టులో కానీ నిర్వాసితులకి R&R భూములు, అది ఇచ్చారు. తర్వాత R&R కాలనీలు కట్టించాను. అవును, ఎల్లంపల్లి ప్రాజెక్టులో. సో అట్లా ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్. సో అట్లా అలాగే ఇప్పుడు నల్గొండలో అయితే అంతవరకు లేని విధంగా ఇంచుమించు అక్కడ 59 మండలాలు ఉంటాయి. అక్కడ ఉన్న గ్రామాల్లో మహిళల్ని, నిరుపేదలుగా ఉన్న మహిళల్ని నాయకత్వం వైపు నడిపించి వాళ్ళు ఒక నిర్ణయం చేసి ఒక వచ్చినటువంటి డబ్బుని ఒకరికి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని నిర్ణయం చేసే అధికారం స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళటం జరిగింది. సో అట్లా నాయకురాలుగా తీర్చిదిద్దు, అదే నెల్లూరులో అలా చేసేటప్పుడు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు నాయకులుగా ఉండాలి అనేటువంటి ఒక రూల్ కింద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆ స్థానాల్లో కూర్చోబెట్టడం జరిగింది. అది మామూలుగా ఒక అధికారిగా పనిచేస్తే అవన్నీ చేయం, ఒక గ్రూపులుగా తీసుకుంటాం, వాళ్ళని చేస్తాం, పెడతాం. కానీ దానిలో మనసు పెట్టి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అది, దానిలో పేదరిక నిర్మూలన అనేది ఉంది. ఆ పేదరిక నిర్మూలనలో భాగంగా డబ్బు ఒక్కటే ఇస్తే పేదరికం పోదు, దాంతో పాటు అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు డబ్బులు ఇప్పిస్తున్నారు, నాలెడ్జ్ ఇవ్వాలి, రిసోర్సెస్ ఇవ్వాలి, ఇలా అన్ని రకాలుగా ఇస్తేనే అది పోతుంది. సో అట్లా వాళ్ళకి నాయకత్వం ఇచ్చాం, అధికారం చేసే అవకాశం ఇచ్చాం, డబ్బుని 10 మందికి ఏ రకంగా ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, వారికి ఎట్లా లోన్లు ఇప్పించాలి, ఇలా దాంతోపాటు ఆహార భద్రత కల్పించే ఆసరా అనే కార్యక్రమం 2005లోనే చేశాను అక్కడ నేను. ఇవన్నీ బాగున్నాయండి. మీరు అంటే ఇవన్నీ మరి ఆ ఉద్యోగం లేకపోతే చేయలేం కదా. అంటే అందుకోసం తప్ప మీరు ఏంటంటే సపోజ్ మా పరిస్థితికి వస్తే మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు రిపోర్టింగ్ చేస్తాం, ప్రతి నూకిని కారణం, ప్రతి విలేజ్ని, ప్రతి పేదవాడిని, ప్రతి మనిషిని టచ్ చేస్తాం. ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఆ కనెక్షన్ పోతుంది, అబ్జర్వేషన్ మాత్రమే ఉంటుంది, స్టడీ మాత్రమే ఉంటుంది. మీరు కూడా అంతే.
మ్యాక్సిమం కలెక్టర్ల వరకు మీరు జనంతో టచ్లో ఉంటారు. ఆ తర్వాత మధ్యలో ఎవరో వచ్చేస్తూ ఉంటారు, ఏదో నడిచిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు మీకు వచ్చిన ప్రతి అవకాశంలోనూ జనానికి ఏదో చేశానని చెప్తున్నారు. ఆ తర్వాత మీరు ఎదుగుతున్న క్రమంలో కానీ లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో కానీ ఎందుకు గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు? ఇప్పుడు ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కూడా కీలకమైన రోల్ ప్లే చేశారు కదా ఐఏఎస్గా. ఆయన SC/ST సప్లాన్ పెట్టారు. అందరూ దాన్ని ఫాలో చేశారు. తర్వాత ఎవ్వరూ దాన్ని వ్యతిరేకించలేదు. ప్రతి బడ్జెట్లో SC/ST సప్లాన్ అలొకేషన్స్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవ్వలేదు. వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ SC/ST సప్లాన్? దానికోసం అది ఎందుకు పెట్టట్లేదని మీరు ఎందుకు అడగలేకపోయారు? SC/ST వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఫండ్స్ అలొకేషన్ అనేటువంటిది చెయ్యాలి. ఆ చట్టం ప్రకారం ఫండ్స్ అలొకేషన్ అనేది చెయ్యాలి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను చాలా స్పెసిఫిక్గా ముఖ్యమంత్రి గారిని కలిసి SC/STలకు ప్రత్యేకంగా ఏమి చేయాలి, ఏమి చేస్తున్నాము అనేటువంటి విషయం మీద మొత్తం 2 కమ్యూనిటీస్ కూడా నా దగ్గరకు కూడా వచ్చారు. వచ్చి ఈ పథకాలు ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి చేయాలి అనేటువంటి విషయాల గురించి మాట్లాడినప్పుడు నేను వారితో చర్చించడం జరిగింది. ఉదాహరణకు విదేశీ విద్య, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీలో వాళ్ళకు ఉన్నటువంటి సబ్సిడీస్, ఇవన్నీ ఎయిడెడ్ స్కూల్స్, ఇట్లాంటి విషయాలన్నీ నా దృష్టికి వచ్చినప్పుడు నేను చెప్తే మొదట దాని గురించి ఆయన యొక్క వాదన ఆయన చేసినా కూడా ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి ఎసెన్స్ గ్రహించి ఇప్పుడు బడుగు వికాసం అని ఆ ఇండస్ట్రియల్ పాలసీని మాడిఫై చేసి మళ్ళీ SC/STల కోసం ఒకటి ఇవ్వడం, విదేశీ విద్య అన్నటువంటిది మళ్ళీ తర్వాత ఇవ్వడం, ఆ తర్వాత ఈ స్కూల్స్ కూడా ఎయిడెడ్ స్కూల్స్ తీయటం వల్ల ఇలాగా డౌన్ ట్రాడన్ పీపుల్, తర్వాత ఈ కాలనీస్లో ఉండేవాళ్ళు మిస్ అయిపోతున్నారు ఎడ్యుకేషన్, వాటిని కంటిన్యూ చేయాలంటే ఇచ్చిన జియోని కూడా మాడిఫై చేసి ఆప్షన్ వాళ్ళకి ఇచ్చే విధంగా మాడిఫై చేయటం, ఇట్లాంటివన్నీ నేను ఇంటర్వ్యూని అయ్యి వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు అందులో ఉన్న ఎసెన్స్ గ్రహించిన తర్వాత మాడిఫికేషన్ చేయడం జరిగింది. అలా ఒక అధికారిగా అధికారంలో ఇవేవి కూడా SC/ST సప్లని రీప్లేస్ చేసే ఇవి కాదు. ఎందుకంటే దట్ ఈజ్ మెంట్ ఫర్ దెమ్. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఖర్చు పెట్టే ప్రతి రూపాయలోనూ జనాభా నిష్పత్తి ప్రకారం వారికి అందాలనేటువంటి దాని ఎసెన్స్. అవును. సో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉన్న లెక్కల ప్రకారం సపోజ్ అమ్మఒడి ఉంది, అమ్మఒడిలో 6,500 కోట్లు ఇస్తున్నారు. అందులో 1,800 కోట్లు SCలకు వెళ్తున్నాయి, 600 కోట్లు వెళ్తున్నాయి. ఆ రేషియో పాటిస్తున్నాం కదా అన్నటువంటిది వాదన. అమ్మఒడి అనేది పిల్లల్ని కాలేజీకో స్కూల్కో పంపే తల్లులందరికీ వెళ్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రైట్? అక్కడ SCలకు మాత్రమే, STలకు మాత్రమే ఎక్స్క్లూజివ్ కాదుగా అమ్మఒడి, రైట్? రైట్. ఇక్కడ ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఉంది. అందరితో పాటు వచ్చేవి మాత్రం దళితులకు వీళ్ళకి వస్తున్నాయి, గిరిజనులకి, దళితులకి, మైనార్టీలకి, బ్లాక్ అందరికి వస్తున్నాయి. ఏది అందరికీ యూనిక్గా వచ్చాయి. కానీ నాన్ దళిత్స్కి వచ్చే ఎక్స్క్లూజివ్ స్కీమ్స్ ఉన్నాయే, అలాంటివి దళితులకు లేవు, బీసీలకు లేవు, STలకు లేవు. దాని మీద ఎందుకు మీరు ఫోకస్ చేయలేకపోయారు? మీరున్నప్పుడు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, అందులో మీరు కీలకమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి మేము ఆస్కింగ్. ఇప్పుడు ఉదాహరణకి కాపు నేస్తం అనేది కాపులకి ఎక్స్క్లూజివ్. దళిత నేస్తం ఏది? గిరిజన నేస్తం ఏది? అది కదా. స్లోగన్ ఏమో ఇది, చేసేదేమో అది. అంటే యాక్చువల్గా అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ సార్, ఒకటే. కాకపోతే మీరు ప్లానింగ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి యూ మైట్ హ్యావ్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే కాంప్లిమెంటరీగా మీరు అన్నట్టు అందరికీ వచ్చే కార్యక్రమాలు వీరికి కూడా వస్తున్నాయి, వీళ్ళకి రాకుండా అదనంగా అదర్స్కి రావడం అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు. అది మరొక రూపంలో మరొక పేరులో ఇక్కడ సేమ్ వేలో రైతు భరోసా కూడా వస్తుంది. ఎంతమంది ఉంటారు సార్ దళితులు, రైతులు, కూలీలు ఉంటారు. అయితే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్లో ఉండే లీడర్కి, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, అంతేలే వాళ్ళు మనము ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయి అన్న విషయాలు చెప్పడం వరకు అంతే మీ డ్యూటీ చేయగలుగుతాము. ఆ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేయడం జరిగింది. ప్రతి విషయాన్ని ఏంటంటే నేను మిమ్మల్ని కొంచెం గట్టిగా అడగడానికి కారణం ఏంటంటే
మీరు ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నారు, నవరత్నాల మానిటరింగ్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కాబట్టి అక్కడ చేయలేకపోయారు. మీరు చెప్పింది కరెక్ట్, మీరు చెప్పగలరు అంతవరకే పొలిటికల్ బాస్కి. ఆయన వింటాడు లేకపోతే లేదు, అది జనం కర్మ, వాళ్ళ కర్మ కాదు, జనం కర్మ. ఇప్పుడు అక్కడ చేయలేకపోయిన దాన్ని మరి ఇప్పుడు చేద్దామని జనంలోకి వస్తున్నారా ఏంటి? మీరు రాజకీయమా లేకపోతే ఓన్లీ జన చైతన్యమా మీరు చేస్తున్న యాత్ర కానీ ఇంకోటి కానీ? ఇది ఇంతకుముందు నేను అన్నట్లుగా ఇప్పుడు నేను ఆ పేదరికం అనేటువంటి ఒక సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఎందువల్లంటే అన్ని వర్గాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, బీసీలో, మైనారిటీలో అన్ని చోట్ల ఉన్నారు. ఎన్నాళ్ళు జరుగుతుంది ఏమిటి అని చూస్తే మైక్ ఎన్నాళ్ళు జరుగుతున్నటువంటిది చూస్తే నిర్దిష్టమైనటువంటి చర్యలు కానీ పటిష్టమైన ప్రణాళికలు కానీ ఎవరు కూడా చేయడం లేదు. చేయకుండా పేదవాళ్ళకి మేము చేస్తున్నాము ఇస్తున్నాము అనేటువంటి ఒక రూపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా వారిని పేదరికం నుండి విముక్తి కలిగించాలి అన్న దృక్పథంతో పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వాలు లేవు ఈరోజు. అలా లేనప్పుడు 76 సంవత్సరాలు గడిచిపోయింది స్వాతంత్రం వచ్చి. మరి ఇలా వదిలేస్తే ఇలా ఇంకో 76 సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళు అలాగే ఉంటారు. ఈరోజు 70% మంది పేదలుగా ఉన్నారు. 140 కోట్లలో 80 కోట్ల మందికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అంటే 60% మంది ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు. మరి ఇంకో పక్క ఇండియా షైనింగ్ అని మరి ఇంకో పక్క షైనింగ్ అయితే ఆహారం లేకుండా ఇల్లు లేకుండా ఎలా ఉంటారు? మరి దాన్ని కదా పట్టించుకుని చూడాలి, దాని మీద కదా శ్రద్ధ పెట్టాలి. బట్ పేదల మీద నిర్లక్ష్యం చూపిస్తూ వారికి రావాల్సిన హక్కుల్ని కూడా వారికి ఇచ్చే అవకాశాలను కూడా వీరేదో దయతో దాక్షిణ్యంతో వీరు దాన్ని సృష్టించి ఇచ్చినట్టుగా ప్రవర్తన జరుగుతుంది. అది ఏ గవర్నమెంట్ అయినా కూడా, గతంలో జరిగిన గవర్నమెంట్లు అన్నీ కూడా ఈ రకంగానే ఇవ్వటం జరిగింది. బట్ ఇవన్నీ ఆ పౌరులకి ఆ పేదలకి హక్కుగా రావాలి. అలా హక్కుగా రావాల్సిన దాన్ని కూడా నాయకుల చుట్టూ తిరిగి అయ్యా నాకు ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు అని అడుక్కునే బెగ్గింగ్ లాగా తయారు చేశారు. సో అది తప్పు కదా. అలాంటి తప్పుని సరిదిద్దాలి. హక్కుగా పొందేదాన్ని అడుక్కోవద్దు, నిలదీసి సాధించుకో. అలా సాధించుకోవడానికి కావాల్సిన బలాన్ని మనం సమకూర్చుకోవాలి. అలాంటి బలం సమకూర్చి పేదలను ఐక్యం చేసి ముందుకు నడవాలనే ఉద్దేశంతోనే యాత్ర చేస్తున్నాము. అంతవరకు బాగుంది. అంటే అది ఐక్యం చేసిన తర్వాత మీకంటూ ఒక పవర్ ఉంటేనే మీరు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. యూనిటీ ఎంతైనా రావచ్చు, ఎంత యూనిటీ వచ్చినా చట్టం చేసే పవర్ లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు నా యాత్రలో భాగంగా ప్రతి చోట కూడా ఈ సూచన వస్తుంది. అంతే కదా. సో మీరు చట్టసభలో ఉండాలి, మన వాయిస్ వెళ్ళాలి, పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకరైనా నిలదీసి అడిగే స్థాయి ఉండాలి అనేటువంటిది అయితే వచ్చింది. నేను మొట్టమొదట ఆ అధికారం అయిపోయింది, ఇంకో అధికారం కావాలి, లేకపోతే ఇంకో అవకాశం కావాలి, పదవి కావాలి అనేటువంటి దృక్పథంతో ఈ యాత్రలోకి రాలేదు. అలా రావాలనుకుంటే ఇచ్చిన పదవిని రాజీనామా చేసి రావాల్సిన అవసరం లేదు. ఎవరికైనా 20-10 కోట్లు ఇస్తారు రాజ్యసభ, నెక్స్ట్ ఏదో ఇస్తారు, అలా అయినా ఇస్తారు. లేదంటే గెలిచే సీట్ ఏదైనా కూడా మాజీ ఐఏఎస్ ఇచ్చామని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళే. ఆ ఉదంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఉదంతాలు కూడా ఉన్నాయా? అంటే అలా ఇచ్చి పదవి తెచ్చుకున్న ఉదంతాలు ఉన్నాయి కదా. ఎవరిని అడిగారా, ఆఫర్ చేశారా మేము ఇస్తాం రమ్మని? అంటే నేను ఆనెస్ట్లీ అంటే ఆ దిశలో నేను ప్రయాణం చేయలేదు. ఓకే, ఒకవేళ అడిగితే దొరుకుతాయి, అదైతే ఉందండి. అంటే మీరు నాకు ఒకవేళ నాకు ఏదైనా ఒకటి కావాలి పలానా చోట, లేకపోతే ఏదో ఒక ప్లేస్ కావాలంటే ఇచ్చేదానికైతే అవకాశం మెండుగా ఉంది. అలాంటి సంకేతాలు అయితే నాకు ఉన్నాయి. ఎటు నుంచి? అన్ని వైపుల నుంచి ఉన్నాయి. అన్ని వైపుల నుంచి అంటే మనం ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పక్షాల నుంచి అంటే 5-6 పక్షాలు ఉన్నాయి. ప్రధాన పక్షాలు 2, ప్రధాన పక్షాలు 3, జనసేన కూడా. ఓకే, రైట్. ఈ 3 నుంచి ఉందా మీకు ఆఫరు? అంటే నేనేమంటున్నాను, ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్నారు కదా, మీరు ఏదో ఒక కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే ఏదో ఒక పార్లమెంట్ లోక్సభ అసెంబ్లీ అనుకుంటే అక్కడ చేస్తే సరిపోతుంది, రైట్? మీకు కానీ స్టేట్ అంతా పెట్టుకున్నారు. స్టేట్ అంతా అంటే ఒక 2000 కిలోమీటర్లు పెట్టుకున్నారు. 2000 కిలోమీటర్లు పెట్టుకున్నది పొలిటికల్ పార్టీ కోసమా? అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నాకు ఒక స్థానంలో వచ్చి గెలిచి ఆ పదవి అనుభవించాలి, దానిలో కంటిన్యూ కావాలి, ఇది అయిపోయింది అనేటువంటి దృక్పథం అయితే మీరు అన్నట్టు ఒక పాకెట్లోనో ఒక చోట ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చేసి ఉండేవాళ్ళం. బట్ మన ఉద్దేశం అది కాదు.
ఒక్కరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ ఎన్ని బాధలు పడుతున్నారు ఏంటనేది నేను ఇప్పుడు యాత్ర చేస్తూ కూడా స్వయంగా చూశాను. ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి నా దగ్గర. కన్నీటి గాథలతో పాటు ఆ కన్నీటి గాథలు మీ జర్నీ అంతా చూసే ఉంటారు. 2000 కిలోమీటర్లు కాదు, దాంతో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు 32 సంవత్సరాల కెరీర్ మొత్తం చూసి ఉంటారు. చూస్తూ ఉన్నాము, వాటిని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇప్పుడు పెత్తందారులు కానీ ఆధిపత్యం చేసేవారు కానీ ఏ రకంగా వీళ్ళ దగ్గర ఉన్న, అంటే వాళ్ళకి ఆస్తులు కల్పన చేయాల్సింది పోయి ఉన్న ఆస్తులను కూడా లాగేసుకునేటువంటి విషయాలు కూడా ఈ బోర్డులన్నీ విత్ డేటా ఈరోజు యాత్రలో మన చేతికి వచ్చినటువంటి ఉన్నాయి. మరి వీళ్ళందరికీ అడ్రస్ చేసి వాటికి ఒక పరిష్కారం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఫోరం అనేటువంటిది అవసరం. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదల ఐక్యతతో వారికి ఒక ఫోరం, ఒక వేదికను వ్యవస్థ నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఆ విషయాన్ని నేను ఊరు వెళ్ళిన చోట కూడా చెప్తున్నాను. మనం అంటే ఈ ఒక అంటే అందరూ మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్, ఎందుకంటే ఇది అడగాల్సిన క్వశ్చన్, జనం అడగమంటున్న క్వశ్చన్, జనంలో ఉన్న క్వశ్చన్ ఇది. మీ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు బలంగా, ఫండింగ్ అంతా ఆయనే, మీరు చేసే యాత్రలకి, ప్రమోషన్స్కి, వీటికి వాటికి అన్నిటికీ ఆయనే ఫండింగ్, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి ఆయనే కదా ఇప్పుడు ఈ భూమి మీద, కాబట్టి ఆయనే చేస్తున్నాడని బలంగా నమ్ముతున్నారండి. మీరు ఆ సెక్షన్ ఈ సెక్షన్ అని లేదు, బలంగా జనం నమ్ముతున్నారు. ఇట్స్ ఫ్యాక్ట్, నమ్ముతున్నారు. నాకు తెలియదు కానీ నమ్ముతున్నారు. దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మేజర్ ప్రోగ్రామ్స్లో, అంటే సచివాలయాలు ఏర్పాటు చేయడం, రిక్రూట్మెంట్ చేయడం, వాలంటీర్స్, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడం, అవన్నీ కూడా నేను ప్రధానంగా ఉండి చేస్తున్నాను. కాబట్టి ఆ ఇంటిమసీతో అతను ఈయన్ని ప్రోత్సహించారు అని అనుకునేటువంటి ఒక డౌట్ ఉండటానికి అవకాశం ఆ రకంగా ఉండొచ్చు. అంటే కీలక నిర్ణయాల్లో భాగస్వామి, పొజిషన్లో మంచి పొజిషన్ ఇచ్చారు కాబట్టి, పొజిషన్ అనేది కేవలం మన ప్రతిభను బట్టి వచ్చింది, టాలెంట్ బట్టి వచ్చింది తప్ప వేరే ఏమి, అంటే ఎవరు ఎఫిషియెంట్గా పనిచేస్తారని ఎవరైనా చూసుకుంటారు కదా. సో నాకు పని కావాలంటే ఎవడు ఆ పని చేసి ఇవ్వగలుగుతాడు అని చూసుకుని ఇవ్వడం అనేది ఎవరైనా చేస్తారో అలా జరిగిందే. ఆ ప్రాసెస్లో గత గవర్నమెంట్లోనూ ఆ రకమైన అవకాశం, ఉదాహరణకి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో ఈరోజు మనం చెప్పుకున్న ఆ ఇన్నోవా కార్స్ కానీ, లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం కానీ, ఆ రోజు నేను ఇలా ఇద్దాము అని ఒక విధానం తీసుకెళ్ళి చంద్రబాబు గారికి చూపించినప్పుడు ఫస్ట్ 20 లక్షలు పెట్టి ఒకడికి ఇస్తే ఒకడే కదా వస్తాడు, ఒకడికి 1 లక్ష ఇస్తే 20 మందికి ఇవ్వచ్చు కదా అన్నారు ఫస్ట్ అన్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ మీరు అన్ని చోట్ల ఏం అనౌన్స్ చేస్తున్నారంటే ప్రతి పేద కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మేము చేస్తాము అని మీరు చెప్పారు. ఆ 10,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా కావాలంటే ఇది ఇవ్వాలి. ఇచ్చిన స్టేట్మెంట్కి సర్వీస్ అది డెలివరీ అవ్వడానికి ఇది నేను ప్రపోజ్ చేశానని చెప్పా. ఇమీడియట్ గా ఒప్పుకున్నాను. అది ఇంప్లిమెంట్ అయింది, చేశాం. అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లో బ్రహ్మాండమైన ఫండ్స్ ఉండేవి, నాకు తెలిసి వేలల్లో ఇచ్చారు కార్లు, డిజైన్ వాట్ ఎవర్ గోల్ ఇచ్చారు కదా. అప్పుడు చాలా మంది ఇప్పటికీ ఆ కార్లు నడుపుకుంటూ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేకపోయారా? ఎస్సీ కార్పొరేషన్ లేదు అసలు. అదే నేను చెప్తున్నది అదే. సో ఆ విధంగా చేసినటువంటి క్రమంలో నుంచి ఈరోజు ఇప్పుడు చేస్తున్నటువంటి యాత్ర మీరేమనుకుంటున్నారు? అలా అనుకుంటే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన ప్రతిదానికి ఒప్పుకున్నారు కదా. యాత్ర అప్పుడు ఇంకా సర్వీస్లో మేము యాక్చువల్గా నేను నెల్లూరులో ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పా, ఆసరా అని ఒక ప్రోగ్రాం పెట్టి వారికి మనం 5 రకాల కమోడిటీ ఇచ్చి వారు ఆకలి తీర్చే కార్యక్రమం చేశామని. నేను తడ నుంచి ప్రారంభం చేస్తే ప్రతి ఊరిలోకి వెళ్ళినప్పుడు ఏ రోజు ఏ మహిళలు అయితే ఆ రోజు ఈ ఆహార భద్రత తీసుకున్నారో వాళ్ళు ముందుకు వచ్చి మా రుణం తీసుకునే అవకాశం ఇవ్వండి, మేము భోజనాలు పెడతాం మీకు అని చెప్పి ప్రతి చోట నుంచి ప్రతి చోట కూడా వారు భోజనాలు పెట్టడం జరిగింది. మేము తడలో జైన్ టెంపుల్ వాళ్ళు మాకు అకామిడేషన్ ఇస్తే నాతో తిరుగుతున్న 60-70 మంది నైట్ స్టేలు అక్కడ ఉండడం, నరసింహస్వామి కొండ దగ్గర పెంచల కోనలో అకామిడేషన్ ఇవ్వడం, అట్లా మేము నడిచిన యాత్రలో మాకు భోజనాలు కమ్యూనిటీ పెట్టారు, అకామిడేషన్స్ ఫిలాంథ్రాఫిస్టులు అలాగే లోకల్ చేశారు. ఎక్కడా కూడా మా దగ్గర ఉన్న లిటిల్ రూపీ ఏం లేదు, ఇందులో క్వశ్చనే లేదు అసలు, అలాంటి ఆస్కారమే లేదు. నేను ఇంకా చెప్పాలంటే అలాంటి అనుమానం క్రియేట్ చేసింది ఆంధ్రజ్యోతి. నేను యాత్ర చేయడానికి ముందు రోజు రాశారు అందులో. సో ఇదేదో ఉంది ఆయన కోసం, ఆయన భార్య సీటు కోసం
లేకపోతే వైసీపీని ప్రమోట్ చేయడానికి ఈయన యాత్ర చేస్తున్నాడు అని అప్పుడు టాక్ వచ్చిందిలే, క్రియేట్ చేశారు. టాక్ అయితే వచ్చింది. ఆయన ఏదో పొలిటికల్, మీరే కాదండి ఇంకో 4 పేర్లు కూడా వచ్చినాయి అప్పుడు, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. మీరు కూడా అన్నారు కదా ఇప్పుడు నాకు ఆఫర్లు ఉన్నాయి లేదా నేను రెడీగానే ఉన్నాయి సంథింగ్, అట్లాగే వస్తాయి టాక్స్. మీడియా అంటే ఏంటి, ఆ వచ్చే దీన్ని వార్తలుగా మలుస్తారు. ఇట్స్ సెపరేట్. అదే ఆ రకమైనటువంటి దాంతో అది అలా స్ప్రెడ్ అయ్యి ఏదో ఉందనేటువంటి భావన ఉంది. మనం ఫండమెంటల్గా ఆలోచించినప్పుడు కూడా బేసిక్గా నేను ఒక యాత్ర చేస్తూ జనంలోకి వెళ్ళి అలా ప్రజలతో మమేకం అయినప్పుడు మనం ఒక నాయకుడిగా ఎదుగుతుంటే ఇంకొక నాయకుడు ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి అది ఓకే, తనకు లాభం జరుగుతుంది అనుకుంటే ఒప్పుకుంటాడు, నష్టం జరుగుతుందంటే ఒప్పుకోడు. అలాంటి డిస్కషన్ అయితే ఏమీ లేదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. అలాగే ప్రజలకు నష్టం జరగకుండా ప్రజలకు లాభం కలిగే విధంగా మీరు సక్సీడ్ అవ్వాలి.